ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేటలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తుమ్మలపల్లి రమేష్ అన్నారు. ప్రస్తుత ఏపీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడంలో కూడా ఆయన నాయకత్వం కీలకమని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గత 2 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలయ్యాయని తుమ్మలపల్లి రమేష్ వివరించారు. ముందుకు వెళ్ళడానికి ఆహర్నిశలు కృషి చేసి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలైన ఈరోజు ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఈరోజు పంచాయతీ వ్యవస్థను నిలబెట్టడం కానీ ఆఖరికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈ రాష్ట్రాన్ని మనందరికీ చెప్పుకోవడానికి గర్వంగా తీర్చిదిద్దిన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. మన రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ ఆయన నియోజకవర్గాన్ని కూడా అలాగే పార్టీని కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అహర్నిశలు కష్టపడి నిధులు తెచ్చి ఈరోజు సీసీ రోడ్లు అవనివ్వండి ఎన్నో రకాలైన పథకాలు సాధించి తీసుకొచ్చారు. ఈరోజు 3 నాయకులు కలిపి అలాగే మన రాష్ట్రంలో మన అన్ని రాష్ట్రం అందరికంటే కూడా మన జగన్పేట నియోజకవర్గం కూడా ముందు పరిగెట్టడానికి కారణం మన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు కూడా అహర్నిశలు కష్టపడి ఆయన కూడా మనందరికీ తెలిసి ఎప్పుడు కూడా ఏ పథకం అయినా సరే సాధించి తీసుకురావడానికి అందరికంటే ముందుంటానని చెప్పి కష్టపడి తిరిగి సాధించుకొచ్చే నాయకులు మన నాయకులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ